థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీలో ఎంతమంది అబ్బా! ఇన్నాళ్ళకి వీడియో పోస్ట్ చేశారా మీరు అని అనుకున్న వాళ్ళున్నారు? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే లైక్ చేసి చెప్పండి. చాలా రోజులు బట్టి కామెంట్ సెక్షన్‌లో అడుగుతూనే ఉన్నారు. తయారు చేయండి బాంబోలినీస్ అని చెప్పి. ఇన్నాళ్ళకి టైం కుదిరింది. మీకు పర్ఫెక్ట్‌గా వీటిని ఎలా తయారు చేసుకోవాలి చాలా ఈజీగా చేయొచ్చు. అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్‌తో మీకు ఈరోజు ఈ రెసిపీ నేర్పించడానికి నేను వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, నోట్ చేసుకోండి. ఆ తర్వాత షుగర్ని యాడ్ చేసుకోండి. నార్మల్ షుగరే, షుగర్ పౌడర్ వేయవలసిన అవసరం కూడా లేదు. తర్వాత ఈస్ట్ని యాడ్ చేసుకోండి. సాఫ్ట్ బటర్ని తీసుకొని యాడ్ చేసుకోండి. ఈస్ట్ ఎప్పుడుదో కాకుండా కొద్దిగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. షాప్స్లో చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతారు, అలా తీసుకొని యూస్ చేసుకోండి. తర్వాత ఎగ్ని యాడ్ చేసుకోండి. మీకు ఎగ్ వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో 1/4 కప్పు పాల్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది మైండ్లో ఒక డౌట్ వచ్చిందా? అదేంటో చెప్పనా? ఇప్పుడు నీళ్ళు యాడ్ చేశారు కదా, అవి వేడి వేసారా లేకపోతే కోల్డ్ వేసారా అని చెప్పి. నేను నార్మల్ వాటరే, మనం ఇంట్లో ప్యూరిఫైలో పట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవే యాడ్ చేశాను. ఎక్కడ వేడి నీళ్ళు అయితే కాదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు. లేదు అంటే మనం బీటర్ కొన్నప్పుడు ఇటువంటివి కూడా ఇస్తారు, వాటిని అప్పుడప్పుడు యూజ్ చేయండి. ఎందుకంటే ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, కొన్నిసార్లు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించడానికి మీకు ఈ అటాచ్మెంట్ చేసి చూపిస్తున్నాను. లేదు అంటే చేత్తో కూడా నీట్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా నీడ్ అయిపోతుంది. ఇలా మనం కలుపుతుండగా ఇలా ఉండలాగా అయిపోతుంది. సేమ్ మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలాగే. ఈ పార్ట్కి వచ్చేసరికల్లా మీరు ప్రాసెస్ అంతా ఇలా మిషన్తోనే చేయాలి అనుకుంటే మటుకు ఆ 2 అటాచ్మెంట్స్ని రివర్స్ చేయండి. అంటే కుడివైపుది ఎడం వైపు, ఎడం వైపుది కుడివైపు మార్చండి. అలా ఎందుకు చేయమంటున్నానంటే ఇలా మనం కలుపుతున్నప్పుడు ఆ ముద్దలోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోతుంది. నార్మల్గా కానీ ఉంచేస్తే ఇలా రివర్స్ చేశారనుకోండి, ఎక్కడ స్టక్ అవ్వదు, మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఇది చిన్న టిప్ లాగా మీరు చూడండి, మీకు యూజ్ అవుతుంది కూడా. ఇంట్లో చపాతీ పిండి పిసకడానికి కూడా మీకు యూజ్ చేసుకోవచ్చు ఆ బీటర్ని. ఇప్పుడు అసలైన వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్రెడ్స్కైనా డోనట్స్కైనా దేనికైనా సరే నీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా మనం నీడ్ చేస్తే మన డోనట్స్ కానీ బ్రెడ్స్ కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా చేస్తారు? ఇలా ఒక చేత్తో ముందుకని మళ్ళీ అలాగే బ్యాక్ తండి. మీ పామ్ ఉంది కదా, అరచేయ, దాంతో ప్రెజర్ ఇవ్వండి, ఈజీగానే ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, బాగా క్లీన్ చేసుకొని దాని మీద చేయండి. కొద్దిగా చేతికి ఎక్సర్సైజ్ అవుతుంది, కానీ ఓవరాల్గా మన ఫిల్డ్ డోనట్స్ అన్నవి రెడీ అయిపోయాక తింటుంటే అబ్బబ్బా అమృతంలా ఉన్నాయి అనుకుంటారు కదా, ఆ కష్టం అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. మనం ఎంత బాగా దీన్ని మసులుకొని చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అది కొట్టు గుర్తుపెట్టుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాలకి ఇలా సాఫ్ట్గా మనకి ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా అన్నది ఒక చిన్న టెస్ట్ చేసి మనం చూసుకోవచ్చు. ఒక చిన్న ముద్దని ఈ విధంగా తీసుకోండి. తీసుకొని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఇలా సాగదీస్తున్నారు కదా, అలా చేయాలి. ఎక్కడ విరగకూడదు, అంటే టేర్ అవ్వకుండా. వెనకన మనం ఫింగర్ పెడితే ఇలా ట్రాన్స్పరెంట్గా కనబడాలి. ఇలా చేశారనుకోండి, మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయారని అర్థం. ఈ టెస్ట్ని విండో పెయిన్ టెస్ట్ అంటారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను గ్లాస్ బౌలే తీసుకున్నానని మీరు అదే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్గా మనం ఇంట్లో వాడే స్టీల్ గిన్నెలైనా తీసుకోవచ్చు, లేదు అంటే ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు. దాని చుట్టూ ఆయిల్ని అప్లై చేయండి, ఒక 2 డ్రాప్స్. చేసిన తర్వాత ఇలా ఈ డౌన్ అందులో పెట్టేసి కవర్ చేయండి. ఎంత బాగా అంటే బయట నుంచి గాలి వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా కవర్ అయినట్టుగా చేయండి. ఇలా క్లాత్తో అయినా చేయొచ్చు, మూత అయినా పెట్టచ్చు, లేదు అంటే క్లింగ్ ర్యాప్ అని చెప్పి దొరుకుతుంది కదా, దాంతో అయినా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ప్రూఫింగ్ అంటూ పెట్టాలన్నమాట. అంటే ఇది డబల్ సైజ్ అవుతుంది.
ఇప్పుడు ఇది చల్లగా ఉండే టైం కాబట్టి, అంటే ఇక్కడ బెంగుళూరులో చాలా కూల్గా ఉంది కాబట్టి నాకు ఒక 2 గంటలు పట్టింది. అదే వేడిగా ఉన్నప్పుడు అంటే సమ్మర్స్లో అనుకోండి, ఒక గంటలోనే మీకు ప్రూఫింగ్ అయిపోతుంది. సో మీరు చూసుకుంటూ ఉండాలి, గంటలో అవుతుందా, గంటన్నర లేదా 2 గంటల అని చెప్పి. ఇది వాతావరణాన్ని బట్టి మీకు ప్రూఫింగ్ అన్నది అవుతుందన్నమాట. నేను ఉండేది బెంగుళూరులో కదా, ఇక్కడ చాలా చల్లగా ఉంది. అందుకే ప్రూఫింగ్ టైం అయితే ఒక 2 గంటలు పట్టిందండి. 2 గంటల తర్వాత మీరే చూడండి రిజల్ట్ ఎంత పర్ఫెక్ట్గా ప్రూఫ్ అయిందో. సూపర్గా ఉంది కదా. ఇప్పుడు దీని లోపల ఉన్న గ్యాస్ అంతా మనం రిలీజ్ చేయాలి. నాకైతే ఈ పాట్ భలే సరదాగా అనిపిస్తుంది. ఇలా లోపలికి మనం పుష్ చేస్తున్నప్పుడు ఆ గాలంతా పోతూ ఉంటే అది సాఫ్ట్గా మన హ్యాండ్కి తగులుతుంటే సూపర్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఈ పాట్. ఇలా గ్యాస్ అంతా రిలీజ్ చేసేసి దాన్ని నార్మల్ కండిషన్కి మనం తెచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం. ఇప్పుడు దీనిని మీకు నచ్చినన్ని సైజెస్ అనేవి కట్ చేసుకోండి. వెయిట్ వేసుకొని చూసుకోవచ్చు, లేదు అంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా అంచనా ప్రకారంగా కూడా వాటిని కట్ చేసుకోవచ్చు. అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వీటిని మీరు ఇలా రౌండ్గా దాన్ని బాల్స్ లాగా చేసుకోండి. ఇలా చేసేసి ఇలా పక్కన పెట్టేస్తే సరిపోదు, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేయండి. దీన్ని ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అంతా మరలా ఒక బాల్ లాగా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని వచ్చాక వెనకన భాగాన్ని కొద్దిగా ప్రెస్ లాగా చెయ్యండి. అది అలా మీరు క్లోజ్ చేయకపోతే ఫ్రై చేస్తున్నప్పుడు మొత్తం అంతా బ్రేక్ అయినట్టుగా అయిపోతుందన్నమాట. సరేనా, నేను చూపిస్తున్నట్టుగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టుగా వస్తాయన్నమాట. ఇదే రెసిపీని మేము డోనట్స్ లాగా కూడా చేయొచ్చా అని చెప్పి అడుగుతారు మీరు కామెంట్స్లో. తప్పకుండా చేసుకోవచ్చు. డోనట్స్కి అయితే అసలు ఈ ప్రాసెస్ అది ఏం అవసరం లేదు కదా. నార్మల్గా మనం చపాతీ ఒత్తినట్టు ఒత్తేసి డోనట్ కట్టర్తో కట్ చేసేసి సెకండ్ ప్రూఫింగ్కి పెట్టేసుకోవచ్చు. అది చాలా ఈజీ. దీనికైతే ఇలా మీరు ప్రాసెస్ అన్నది కొద్దిగా చేసుకోవాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మటుకు ఇలా క్లోజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. నేను చూపించినట్టుగా మొత్తం అన్నీ కూడా మీరు బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇటువంటివి తయారు చేసినప్పుడు కొద్దిగా టైం పడుతుంది. సో కొద్దిగా ఓపికతో తయారు చేసుకోవాలన్నమాట. మీరు వీటిని చిన్న సైజులో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన బాల్స్ కన్నా వాటినే 2 బాల్స్ కింద చేసుకుంటే మీకు కొద్దిగా మినీ సైజ్ బాంబులోనీస్ అయితే వస్తాయి. ఇప్పుడు వీటిని ప్రూఫింగ్కి పెట్టాలి. ఫస్ట్ ప్రూఫింగ్ ఎప్పుడు చేసాం, మనం మైదా అది కలుపుకున్నప్పుడు దాన్ని పెట్టాం కదా, 1 గంట 2 గంటల పాటు పెట్టాలని చెప్పి పిండి పెరిగింది కదా, అది ఫస్ట్ది. రెండోది ఇలా మనం రౌండ్ బాల్స్ చేశాక కిందన బటర్ పేపర్ పెట్టుకోండి. లేదు అనుకోండి కొద్ది మైదాని బాగా స్ప్రింకిల్ చేసేసి దాని మీద పెట్టుకోండి. ఎందుకంటే కిందన అంటుకోకుండా ఉండడానికి ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. దీని మీద కూడా ఏదైనా క్లాత్ కానీ లేదు అంటే క్లింగ్ ర్యాప్ కానీ కవర్ చేసేసి ఒక 1 అవర్ ఆర్ 45 మినిట్స్ అయినా సరే సెకండ్ ప్రూఫింగ్కి పెట్టండి. కొద్దిగా క్లైమేట్ వేడిగా ఉందనుకోండి, ఒక అరగంటకే ప్రూఫ్ అయిపోతుంది. అంటే ఇది సైజ్ వైజ్ మీరు చూడగానే డబల్ అయిపోద్ది అనమాట. అంటే ప్రూఫింగ్ అయిపోయింది అని అర్థం. మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రూఫింగ్ అయ్యాక మీకు ఎలా ఉన్నది అని చెప్పి. 1 గంట తర్వాత తీసి చూస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయ్యాయో. అబ్బబ్బబ్బా, ఆ రౌండ్ బాల్స్ ఒక డబల్ సైజ్ బాల్స్ లాగా రెడీ అయ్యాయి. చాలా చక్కగా ప్రూఫ్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి వచ్చేస్తున్నాం. ఈ బాంబులోనీస్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం అంటే బజ్జీలు వేపినట్టు అస్సలు చేయకూడదు. ఆయిల్ని ఫ్లేవర్ లేని తీసుకోండి, చక్కగా సిమ్లోనే ఉంచుకోండి. ఎక్కడ ఆయిల్ వేడిగా అంటే బాగా పొగలు వచ్చేస్తాయి కదా, అలా రాకూడదు. అలా వచ్చింది అంటే మటుకు మీ డోనట్స్ బాగా మంచి డార్క్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే మాడినట్టుగా అలా వచ్చేస్తుంది. సో లుక్ వైజ్ అస్సలు బాగోదు. అందుకే లైట్గా ఫ్రై అవ్వాలి, అంటే కొద్దిగా మంచి గోల్డ్ కలర్ రావాలి, అంతేగాని మాడిపోయిన కలర్ రాకూడదు.
ఆ విధంగా మీరు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను తిప్పి చూపిస్తున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా మీ డోనట్స్ అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారా? పర్ఫెక్ట్‌గా ఉంది కదా! కలర్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. అంతకన్నా ఒక్క కలర్ ఎక్కువైనా సరే మాడినట్టుగా కనబడతాయన్నమాట. ఒకవేళ మీ ఆయిల్ హీట్ ఎక్కిపోతే మటుకు ఏం చేయాలి? మళ్ళా ఆ టెంపరేచర్ డౌన్ చేసుకోవాలి. అంటే తగ్గిచ్చేయండి. సిమ్‌లో పెట్టేసేయండి ఆయిల్‌ని. అప్పుడు ఆ వేడంతా తగ్గుతుంది కదా! అప్పుడు మీరు ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేయండి. అంతే. ఇలా అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని మరలా నెక్స్ట్‌వి వేసేసుకోండి ఫ్రైయింగ్‌కి. బావుందా రెసిపీ? ఎలా అనిపించింది? చూడగానే చాలా ఈజీగా అనిపిస్తది. కానీ చేసేటప్పుడు కొద్దిగా హార్డ్‌గా అనిపిస్తది. ఒకసారి అలా అనిపిస్తది. రెండోసారి చాలా ఈజీగా అనిపిస్తది. ఎప్పుడైనా ఇది నాకు రాదు అని అనుకుంటే ఏమీ రాదండి. నాకొచ్చు, నేను చేస్తాను, నా బిజినెస్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అని అనుకుంటే మటుకు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ తెలుసు మన ఛానల్‌లో ఏ రెసిపీ అయినా సరే ఫెయిల్యూర్ అన్నదే ఉండదు. ఎవరైనా ఈజీగా చేసే విధంగానే నేను నేర్పిస్తాను. పక్కా రెసిపీస్ అని చాలామందికి తెలుసు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. యూట్యూబ్ నుంచి నాకేమీ రాకపోయినా సరే, మీ అందరికీ నా ఛానల్ వల్ల ఎంతో కొంత ఇంట్లో నుంచే సంపాదించుకునే విధంగా నేను నేర్పించగలుగుతున్నాను. అందులో ఉన్న ఆనందం ఎంత అంత కాదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడేం చేయాలి? ఈ బ్యాంబులోనిస్ లోపల ఫిల్లింగ్ పెట్టుకోవాలి. మనకు నచ్చిన ఫిల్లింగ్స్ అనేవి లోపల ఫిల్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఎంత పర్ఫెక్ట్‌గా, చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. షుగర్ పౌడర్ని తీసుకోండి. అంటే చాలా ఫైన్‌గా ఉండే షుగర్ పౌడర్ని తీసుకొని దాంట్లో ఒకసారి ఇలా కోట్ ఇచ్చేయండి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట లుక్ వైజ్. ఇది ఆప్షనల్ అనే చెప్తున్నాను. మీకు ఇష్టమైతేనే చేయండి, లేదు అంటే వదిలేసుకోవచ్చు. లేదు అంటే పాలపిండిలో అయినా సరే ఇలా డిప్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఫిల్లింగ్ ఏమీ అవసరం లేదు, మేము అలాగే తినేస్తాం అన్న వాళ్ళకి ఇది సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఫిల్లింగ్ విషయంలోకి వచ్చేస్తే, ఫిల్లింగ్స్ ఎప్పుడైనా సరే కొన్ని రకాలు ఉన్నాయండి. నెటెల్లా ఉంది, దాన్ని డైరెక్ట్గానే మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. బిస్కాఫ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే క్యారమెల్ దొరుకుతుంది కదా, లేదు అంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం, అది కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసేసి దాంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నవి యాడ్ చేసుకొని దానిని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అలా రకరకాల ఫిల్లింగ్స్ అన్నవి చేసుకోవచ్చు. నేనైతే ఇలా నెటెల్లాని ఫిల్ చేస్తున్నాను. ఫిల్లింగ్ అంటే ఆషామాషి ఫిల్లింగ్ అస్సలు కాదు. దాని లోపల మనం కొద్దిగా స్పేస్ లాగా చేసి అప్పుడు ఫిల్ చేస్తాం. చాలా పడుతుంది లోపల ఫిల్లింగ్ అన్నది. సరేనా? ఎక్కువ మొత్తంలో ఫిల్ చేస్తేనే తినే వాళ్ళకి నచ్చుతుంది. కానీ అది ఓవర్ స్వీట్ కూడా అవుతుంది. కానీ చాలామందికి అది మాకు లోపల ఎక్కువ ఫిల్లింగే కావాలి అని అంటూ ఉంటారు. అందుకే వాళ్ళ టేస్ట్ బడ్స్కి అనుగుణంగా మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, లోపల ఏ విధంగా మనం ఫిల్ చేయొచ్చో చూపిస్తున్నాను. ఒక టూత్పిక్ కానీ లేదు అంటే ఏదైనా ఒక స్టిక్ లాంటిది తీసుకొని ఇలా మనం హోల్డ్ చేసుకొని లోపల మొత్తం స్పేస్ లాగా చేయండి. అంటే అదంతా మీరు ఇలా ఇలా అంటుంటే లోపల మొత్తం ఒక స్పేస్ ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు దాని లోపల మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫిల్లింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి, లోపలికి ఇలా మనం ప్రెజర్ ఇవ్వగానే ఫిల్ అవుతూనే ఉంటుంది. అంటే ఇంకా వేయండి ఇంకా వేయండి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తం అంతా నింపేయాలి. ఇప్పుడు సెకండ్ది కూడా నింపేసుకుంటున్నాను. అలాగా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. వీటిని ప్రైజింగ్ ఎలా వేసుకోవాలని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. ఇది మనం నటెల్లతో చేస్తాం కాబట్టి కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది. 150 నుంచి 180 దాకా ఈచ్ తీసుకోవచ్చు. లేదు మేము సైజ్ తగ్గించి ప్రైస్ తగ్గించుకుంటా ఉంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. సరేనా? అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా ఈ రెసిపీ షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే మటుకు ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఈ వీడియో నచ్చితే మటుకు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో బేసిక్ బేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఫీజు డీటెయిల్స్ అవి తెలుసుకోవాలి అనుకుంటే మటుకు నాకు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.